శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మొత్తం క్లియర్ కట్గా A to Z మొత్తం ఎవ్రీథింగ్ చెప్పేస్తాను. దీన్ని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి దయచేసి. మేషరాశి వారు అయితే, ఇప్పుడు నేను చెప్పేది మేషరాశి గురించి. ఇప్పుడు మేషం అగ్నితత్వపు గల రాశి. మేషరాశికి రాష్ట్రాధిపతి అయితే మీకు తెలుసు కదా, కుజుడు. సో యాక్చువల్గా మనకు ఉన్నటువంటి తాళపత్ర రహస్యాల ప్రకారం ఏంటంటే, మేషరాశి వారికి 2023 సంవత్సరంలో గంగా నదికి పుష్కరాలు వచ్చాయి. అంటే మేషంలో ఉన్నటువంటి మనకు మీనంలో ఉన్నటువంటి గురుడు మేషరాశిలోకి అడుగుపెట్టాడు కాబట్టి అడుగుపెట్టినటువంటి 12 రోజులు పుష్కరాలు గంగా నదికి వచ్చాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఈ గంగానది పుష్కరాలు అనేది కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒక రాశికి వస్తాయి. అంటే ఏ రాశికైనా 12 సంవత్సరాలకి వస్తాయి. ఇప్పుడు మేషరాశికి 2023లో పుష్కరాలు వచ్చినాయి. మళ్ళీ పుష్కరాలు రావాలంటే మళ్ళీ దీనికి 12 సంవత్సరాలు యాడ్ చేయాల్సిందే. అంటే మళ్ళీ నెక్స్ట్ 12 సంవత్సరాలకు మళ్ళీ గంగానదికి పుష్కరాలు వస్తాయి. సో ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, మేషరాశి వారికి పుష్కరాలు ఎప్పుడైతే వస్తాయో అక్కడి నుండి 6 సంవత్సరాలు రాజయోగం పడుతుంది, అదృష్టయోగం పడుతుంది. ఏ గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నా మీ భవిష్యత్తు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదొక మంచి సపోర్ట్. సీఎం చేస్తే పని తొందరగా అవుతుందా, మినిస్టర్ చేస్తే పని తొందరగా అవుతుందా, ఎమ్మెల్యే చేస్తే పని తొందరగా అవుతుందా, ఎంపీ చేస్తే పని తొందరగా అవుతుందా, వార్డు మెంబరు కార్పొరేటర్ చేస్తే త్వరగా పనులు అవుతాయా? ఒక్కసారి చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, సీఎం చేస్తే తొందరగా అవుతుందండి పని. ఎందుకంటే ఆయనకు అన్ని పవర్స్ ఉంటాయి. నా పన్ను ఈ పిల్లోడిని తీసుకెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు చదువు నిమిత్తం నా ఫండ్లోకి వెళ్ళి రాసియండి అంటే తన కింద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు ఇమీడియట్గా 10 లక్షలకు చెక్కు రాసి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చేస్తారు. అది ఒక వారం రోజులు కాదు కానీ ఒక 5 రోజులు 10 రోజుల లోపే ఆయనకు డబ్బులు వచ్చేస్తాయి. ఇది స్పెషల్గా ఇంట్రెస్ట్ కనుక సీఎం తీసుకుంటాయి. ఇక మిగతా వాళ్ళంటే రికమెండ్ చేస్తారో అవుతుంది పని, కాదని కాదు, కాకపోతే కాస్త టైం తీసుకోవడం. అదే ఆపోజిషన్ పార్టీ వారైతే వాళ్ళకు ఇంకా టైం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగా మేషరాశి వారికి ఎప్పుడు అదృష్టయోగం పడుతుందంటే, పుష్కర కాలము 6 సంవత్సరాలు, అంటే పుష్కరాలు స్టార్ట్ అయిన నుండి 6 సంవత్సరాలు వాళ్ళు రాజయోగం. ఆ టైంలో వీరు ఏ పని చేసినా ఆ పనిలో సక్సెస్. అయితే మేషరాశి వారికి నష్టం ఎప్పుడు జరిగిందో చెప్పండి. ఇప్పుడు 2023లో పుష్కరాలు స్టార్ట్ అయినాయి. ఇది ప్లస్ టైం. అంటే 2023 నుండి 29 వరకు గుడ్ టైం వాళ్ళకి. రాసి పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, చదువు కానీ, వివాహం కానీ, విదేశీ ప్రయాణం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 2029 వరకు మంచి గుడ్ టైంలో ఉన్నారు. అయితే వీళ్ళకి 2017 నుండి 23 వరకు బ్యాడ్ టైం నడిచిందండి. 2017 నుండి. అంటే 2017 నుండి మేషరాశి వారికి ఏం జరిగిందండి? చాలా వరకు వ్యాపారంలో నష్టపోయి ఉంటారు. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నా ఉద్యోగాలు మిస్ అయిపోవడం, ఒకవేళ ఉద్యోగం దొరికినా ఏదైనా ఒక అపవాదులు, అవమానాలు, నష్టపోవడం, డబ్బు సంపాదించింది ఖర్చు అయిపోవడం, రుణ బాధలోకి వెళ్ళిపోవడం, అనేక రకమైనటువంటి ఇబ్బందులతో 2017 నుండి 23 వరకు మోస్తరుగా నష్టపోయి ఉంటారు. ఇంకా ఇప్పటి వరకు కూడా మీరు నష్టపోతున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా? మీ పేరు అనేది సరైన ఆల్ఫాబెట్లో లేకపోవడం. అవునండి. ఇప్పుడు మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కనుక 90 డిగ్రీస్లో ఉందనుకోండి, మనం ఏం చేసినా సక్సెస్ ఉండదు, ఫెయిల్ అయితేనే ఉంటాం. మీరు చెప్పారు కదా 2023 నుండి 2029 వరకు, 23 నుండి 24 వరకు ఒక సంవత్సరం గడిచినా కూడా మాకు డెవలప్మెంట్ లేదని చాలామంది అనేవాళ్ళు ఉండవచ్చు. కానీ వాళ్ళకు నేను చెప్పేది ఒకటేనండి, మీ పేరుని ఎంతనైతే అంటే ఎలాగైతే 270 డిగ్రీస్లో కనుక మీరు ప్రోగ్రామ్ చేసుకుంటారో అప్పటి నుండి మీ జీవితం మారిపోతుంది. ఖచ్చితంగా మార్పు సహజంగా చూస్తారు. నిజమండి. మనకు పుష్కరాలు దాటిన తర్వాత 6 సంవత్సరాలు ప్లస్ 6 సంవత్సరాలు మైనస్ ఉంటుంది ఖచ్చితంగా.
అవునండి. 2029 వరకు మేషరాశి వారికి గుడ్ టైం. మళ్ళీ 29 నుండి 6 సంవత్సరాలు బ్యాడ్ టైం. అవునండి. 6 సంవత్సరాలు చాలా వరకు నష్టపోతారు 29 తర్వాత నుండి. అయితే ఈ లోపు మీకు మంచి జరగడానికి 2023 నుండి 29 వరకు మంచి జరగడానికి మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, మీరు మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఖచ్చితంగా మీరు మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. పేరులో సంఖ్యాబలం కరెక్ట్గా ఉందనుకోండి, చేసేటువంటి ప్రతి పనిలో విజయం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రవాహంలో ఉన్నారు. ప్రవాహం పోతుంటే మనం ఒక పడవ వేసుకొని పోతే ఆ ప్రవాహంలో ఎంత స్పీడ్గా వెళ్తుందంటే బోటు ఎంత స్పీడ్గా పోతుంది, ప్రవాహం పోయే దిక్కైతే స్పీడ్గా పోతుంది. అదే ప్రవాహానికి ఎదురైనప్పుడు చాలా కష్టపడవలసి వస్తుంది. ఇప్పుడు మీరు ప్రవాహానికి ఎదురీదట్లేదు, దాంట్లోనే ప్రవాహానికి మంచి చక్కగా జారుకుంటూ వెళ్ళిపోతుంటున్నారు. అంటే ఈ టైంలోనే 4 పైసలు సంపాదించాలి, 4 పైసలు వెనకేయాలి, సంపాదించాలి. మంచి టైం స్టార్ట్ అయినప్పుడు సంపాదించుకుని పక్కన పెట్టుకోవాలి. మనకు కొన్ని దేశాలలో ఎట్లుంటారంటే బాగా మంచు కురుస్తూ ఉంటుంది. ఆ మంచు కురిచినప్పుడు పంట పొలాలు పండక ఇంట్లోనే ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళారు. ఎందుకంటే విపరీతమైనటువంటి మంచు కురిచినప్పుడు ఇంకా బయటికి వెళ్ళడానికి ఉండదు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడే ఆఫీస్కి వెళ్ళేవారు ఏముందంటే ఒక కారు తీసుకెళ్తారు, ఆ కారులోనే మంచిగా హీటర్స్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, ఉద్యోగం చేసుకుంటారు, వస్తారు. సరే, వాళ్ళది పక్కన పెట్టండి. మరి వ్యవసాయం చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు బయటికి వెళ్ళరు. ఇంకా వ్యవసాయానికి అనుకూలతమైనటువంటి టైం కాదు అది. అందుకే ఒక 6 నెలలు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లోనే ఉంటారు. సంపాదించుకున్నటువంటి తిండి గింజలు అనేది కూడా పక్కన పెట్టుకొని వాటితోని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ యొక్క మంచు కురవడం మానేవేయగానే ఆగిపోగానే వాళ్ళు ఒక 6 నెలలు మంచి పంటలు పండించుకొని మళ్ళీ కొన్ని అమ్మేసుకొని కొన్ని మళ్ళీ ఇంట్లో ఉంచుకుంటారు. ఇలా జీవనభృతి అనేది కూడా వాళ్ళకి కొనసాగుతుంది. అలాగా మేషరాశి వారికి ప్లస్ మంచి టైం స్టార్ట్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా మంచిగా సంపాదించుకోండి, బాగా సంపాదించుకుని ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండండి. బ్యాడ్ టైం నడిచినప్పుడు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు నాకు తెలిసి నేను కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి కరెక్షన్ ఇచ్చాను. కొంతమందికి బ్యాడ్ టైంలో మనం కరెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఎదుగుదల అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అయ్యో, నాది బ్యాడ్ టైం నడిచింది కదా, నేను బ్యాడ్ టైంలో కరెక్షన్ తీసుకోకపోతే తీసుకోకపోయినా నాకు బ్యాడ్ టైమే కదా అంటారు. అలా కాదండి. బ్యాడ్ టైం నడుస్తుంటే ఖచ్చితంగా కరెక్షన్ కావాలి మనకి. ఆ బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు కరెక్షన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మూమెంట్ అనేది వస్తుంది, చేసే ప్రతి పనిలో విజయం అనేది కలుగుతుంది. అదే రైట్ టైం స్టార్ట్ అయ్యే వాళ్ళకు మనం కరెక్షన్ తీసుకుంటే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతారు. ఇప్పుడున్న స్పీడ్ కాదు, ఇంకా ఖచ్చితంగా ఇంకా మంచి టాప్ స్పీడ్లో వెళ్ళిపోతారు. అంటే ఒక 10 సంవత్సరాలు సంపాదించే సంపాదన ఒక 2-3 ఏళ్ళకి సంపాదించుకొని పోతారు. అందుకే నేను కొన్ని విషయాలలో కూడా చెప్తుంటాను, టైము మనకు సహకరించినప్పుడు అన్ని పనులు చేసుకోండి, తర్వాత మీరు ఏం చేసినా సక్సెస్ కాలేరు. కాబట్టి ఆ గుడ్ టైం మేషరాశి వారికి గుడ్ టైం స్టార్ట్ అయింది, ఆ 2029 వరకు ఉంది. ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాపరంలోకి మీరు మార్చుకొని చూడండి, ఎంత అదృష్టవంతులు అవుతారో తెలుసా. చాలా అద్భుతంగా ఉంటుందండి. పేరులో బలాన్ని పెంచుకొని వాటికి సంబంధించినటువంటి గ్రహస్థితులకు అనుకూలంగా మన పేరును కనుక మనం చక్కటి సరైన సంఖ్యాబలంలో కనుక మనం మార్చుకోగలిగితే లైఫ్ బాగుంటుందండి. నేను చూసేది కూడా అన్ని రకాల పద్ధతుల ద్వారా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. అయితే నేను ప్రతి సంవత్సరం కూడా నేను కొన్ని పుష్కరాలు వచ్చినప్పుడు ఆ పుష్కరాలలో మనం బీజాక్షరాలు కలపమని చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఆ టైంలో మీకు ఆ పుష్కర కాలంలో కనుక బీజాక్షరాలు కలిపినట్టయితే పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు గుడ్ టైంలోనే ఉన్నారు. ఇప్పుడు మేషరాశిలో జీవితకాలంలో మేషరాశిలో ఎవరైతే జన్మిస్తారో వారి జీవితకాలంలో ఎప్పుడైనా మీరు కాశీ కానీ మామూలుగా ఈ యొక్క గంగానది ప్రవాహం ఎక్కడి వరకు అయితే ఎటైతే వెళ్తున్నారో అక్కడి వరకు మీరు వెళ్ళగలిగితే నేను ఒక 18 బీజాక్షరాలు చెప్తానండి. అది ఏ టైంలోనైనా కలపండి. ఈ టైం, వారం, వర్జం, రోజు ఏది లేదు, ఒక 18 బీజాక్షరాలు ఇస్తాను. మీరు ఎప్పుడైనా గంగానది పరివారపు ప్రాంతాలకు గనక, పరిసర ప్రాంతాలకు గనక మీరు వెళ్ళినప్పుడు, అంటే కాశీ ఆ చుట్టుపక్కల సరౌండింగ్ ఏదైనా ఉంటే ఆ గంగానదిలో ఒక్కసారైనా ఆ 18 బీజాక్షరాలు కనుక మీరు వేయగలిగితే మీకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ కూడా మీకు బ్యాడ్ టైం అయినా రైట్ టైం అయినా మీకు మంచిగా జరుగుతుందండి. బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనాలు అయితే మీకు తప్పకుండా చేకూరుతాయి. కాబట్టి ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి, తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.